నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, నిత్య దీపారాధన చేసేటప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. దీపం తొందరగా కొండెక్కిపోతే ఏదైనా అవుతుందేమో, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనెతో దీపారాధన చేయాలి, ఏ టైంలో చేయాలి, ఇలా రకరకాల చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. నిత్య దీపారాధన పూజ విధానం ఏ విధంగా ఉండాలి? పూజా విధానం, ముందు పూజా విధానం తెలుసుకుందాం. విన్భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నిత్య పూజ, నిత్య దీపారాధన కొన్ని నియమాలు ఏముంటాయమ్మా? స్నానం చేయడం, అలాగే ప్రతిరోజు పెద్ద పెద్ద నివేదనలు ఏమో అవసరం లేదు. పంచపూజలు అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఈ 5 అయితే కంపల్సరీ రోజు. లేదా మీకు ఇంకా సమయం ఉంది, షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలు, ఇవి సమర్పిస్తూ పువ్వులు లేవను, అవి లేవను, ఇవి లేవను ఎక్కువ బాధపడకుండా అక్షతలతో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. నియమాలు ఏముంటాయి? స్నానం చేయడము, శుచి అయినటువంటి వస్త్రములు కట్టుకోవడము, ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలు ధరించడము, ఇవే నియమాలు ఉంటాయి. ఇక పూజ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని జరుగుతూ ఉండొచ్చు. అందులో ముఖ్యంగా ఈ విగ్రహాలు పడిపోతూ ఉంటాయి, ఎత్తు మీద పెడుతూ ఉంటారు, కొన్ని పక్కకు పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ మీరు సెంటిమెంట్గా భావించవలసిన పని లేదమ్మా. ఎందుకంటే భయంలో భక్తిలో భయాన్ని నింపకూడదు ఎప్పుడు. అదేదో పక్కకి జరిగింది, కింద పడిపోయింది అంతే. దాన్ని బాగా సెంటిమెంట్గా తీసుకుని ఏమైపోతుందో ఏమీ అవ్వదు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అందుకని ఎక్కువ శంకలు పెట్టుకోకుండా ఆ డౌట్లో భాగంగానే, మన భయాల్లో భాగంగానే దీపారాధన. ఇన్ని ఒత్తులు వేయాలి, అన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనె వేయాలి, ఇలా చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. దీపం ఎటువైపు పెట్టాలి, ఇట్లా చాలా అనుమానాలు వస్తాయి. అవును. 3 ఒత్తులు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అలా అనుకున్న, జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలు 3. ఈ మూడిటిని కలిపి ఒక ఒత్తిగా చేసి, ఈ 3 ఉన్న నేను నీలో ఐక్యం అవుతాను అని చెప్పడానికి గుర్తేనే దీపం. అందుకే దీపం దేనికి గుర్తు? మన జ్ఞానానికి గుర్తు, భగవంతుడికి కాదు. అందుకే లలిత సహస్రనామంలో ఏముంటుంది? భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని. భానుమండలంలో ఉంటుందంటే ఒక సూర్యుడినే మనం చూసి తట్టుకోలేము. అలాంటి సూర్యమండలాలు ఎన్నో తెలుసా అమ్మ? 12 మండలాలు అంటే 12 మంది సూర్యుళ్ళు. అసలు ఎన్ని సూర్యుళ్ళు అక్కడ? అలాంటి మధ్యలో ఆవిడ ఉంటుంది. అని పొద్దున్నే లేవగానే సూర్యుడిని చూస్తే భగవంతుడిని చూసినట్టే, ప్రత్యక్ష దైవం. మనం ఏం చేస్తాము? అక్కడ ఉన్నది మర్చిపోయి సూర్యుడు కూడా ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తాం. అంటే ఈ స్టేట్లోనే ఉంటాం మనం, అక్కడ గుర్తించాం. అందుకే ఇది మానవుడి యొక్క నైజం అమ్మా. ఆవిడ ప్రత్యేకంగా చెప్పింది కూడా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్ల భాను. బయట ఎంత వెతికినా నేను దొరకను, నీలో ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖుడివై ఉంటావో అప్పుడే నేను దొరుకుతాను. అందుకే ఏం చేస్తాను? దానికి గుర్తుగా ప్రత్యక్షంగా ఉన్న సూర్యుడిని వెతకడం మానేసి ఎక్కడో ఉన్న సూర్య దేవాలయాలు చూడడానికి వెళతాం. అంటే ఆ మానసిక పరిస్థితి మనది అలా అయిపోయింది. అందుకే మనకి ఇన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఏమవుతుంది, సగం నూనె వేస్తే ఏమవుతుంది, ఒక అనుమానం కాదమ్మా. ముందైతే 3 ఒత్తులు నలిపి ఒక ఒత్తి కింద చేసి 2 దీపాలు పెట్టండి. ఇందులో ఒకటి, ఒకటి ఆత్మ, ఒకటి పరమాత్మ. ఒకటి ఆత్మకి స్వరూపంగా, ఒకటికి పరమాత్మకి స్వరూపంగా 2 దీపాలు పెట్టుకోండి. ఖచ్చితంగా దీపారాధన చేసిన వెంటనే దానికి గంధము, కుంకుమ పెట్టి తీరాలి. లేకపోతే దాన్ని రాక్షసులు ఆవాహన అవుతారట. దాంట్లో శుభానికి సంకేతం. ఎప్పుడూ కూడా సాలంకృతమైనటువంటి దీపాన్ని ఆరాధన చేయాలి. సాలంకృతము అంటే అలంకరించినటువంటి దీపానికి పూజ చేసి, దీపానికి కూడా పంచపూజలు చేసి చక్కగా. ఎందుకంటే వెలుగులేందే ఏమీ లేదు. మన జీవితంలో వెలుగు కావాలి, మనస్సులో కావాలి, ఇంట్లో కావాలి, సృష్టిలో కావాలి. దీపానికి ఎంత ప్రత్యేకత! చీకటిని పారద్రోలేదు కాబట్టి అవసరం మీకు సమయం ఉంటే అక్కడ కూడా పంచపూజలు చేసుకుని, ఒక బెల్లం ముక్క నైవేదన చేసుకుని, దేవుడి దగ్గర కూడా అంతే. మీకు వచ్చిన అష్టోత్తరం ఏదో ఒకటి, స్త్రీలైతే ప్రత్యేకంగా రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. గణపతి పూజ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి అమ్మా.
చాలా అవసరం. చిన్న నామాలు ఉంటాయి కదా, 16 నామాలు అయినవి, అవి చదువుకోండి, కాస్త బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. తర్వాత మీ ఇష్టం, మీకు ఏ దేవత అయితే ఇష్టమో అందులో భాగంగా కులదేవత ఆరాధన చాలా ముఖ్యం. ప్రతిరోజు కూడా బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి, తెలియకపోతే తర్వాత మాట్లాడుకుందాం. ఇలా వెలిగించినటువంటి దీపాలు చాలా మందికి అనుమానం వస్తుంది, పూర్తిగా కాలిపోతే ఏమన్నా జరిగిపోతుందా? ఏమీ జరగదు. ఎందుకంటే ఆ రోజు మీరు వేసే నూనెని బట్టి, ఆ ఒత్తి ఏ యాంగిల్లో వేశారు, ఒకసారి ఆ వేసిన ఒత్తి ఇలా స్ట్రైట్గా ఉంటుంది, ఒకసారి నిలువుగా ఉంటుంది. ఆ వేసినటువంటి పరిస్థితిని బట్టి ఆ ఒత్తి హుతమవుతూ ఉంటుంది. పత్తి కదమ్మా కాలుతుంది, పత్తి కాలడంలో ప్రత్యేకత ఏముంది, అందులో అశుభమేం కాదు, పూర్తిగా కాలిపోతే ఇంకా సంతోషం. అందుకని ఎటువంటి శంకలు లేకుండా కాలిపోయినా ఏమీ కాదు. తర్వాత చాలా మందికి పొద్దున దీపం పెడితే ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది, సాయంత్రం కూడా వెలుగుతోందండి, అందులో నూనె పొయ్యాలా? వెలుగుతూ ఉంటే మనకి 2 పూట్ల దీపారాధన చేసిన అలవాటు ఉంటే కొద్దిగా నూనె వేయండి. ఉదయం దాకా వెలిగితే వెలుగుతుంది, లేదా లేదు. మన దగ్గర ఎలాగా 2 సెట్లు ఉంటాయిగా, ఇంకో దీపం పెట్టుకోండి పొద్దున్న. అది పొద్దున్న దాకా వెలిగిపోతుందండి, ఏం చేయాలని నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది. వెలగనియండి అమ్మా, తప్పే ఉంది అందులో. మీరైతే ఆర్పకండి, మీరైతే ప్రత్యేకించి ఆర్పవలసిన పనేం లేదు. అందులో నూనె నిండుకుంటే అదే ఘనమైపోతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ శంకలన్నీ తీసేయండి బుర్రలోంచి. ఇది చేస్తే అదేమవుతుందో, అది చేస్తే ఇదేమవుతుందో అని. ఈ మధ్య బాగా ఎక్కువ ఈ శంకలు తీసేసి భక్తి పెరుగుతుంది, ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి పెరుగుతోంది, దాంతోపాటు భయం కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఎలా చెప్తారంటే, అమ్మో ఇది చేస్తే ఏమైపోతుందో, దేవుడికి మొక్కుకున్నాం చెయ్యకపోతే ఏమైపోతుందో, భగవంతుడు కంపారిజన్ కూడా ఎక్కువైపోతుంది. వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేయలేదు. ఇప్పుడు శిక్షించేవాడిని దేవుడు ఎందుకంటాడు? అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. రక్షించేవాన్నే భగవంతుడు అంటారు. అందుకని ఏమి శిక్షలు వేసేయడమ్మా, కాకపోతే మన కమిట్మెంట్ ముఖ్యం కాబట్టి ఒకసారి అనుకున్న తర్వాత ఆ కమిట్మెంట్ ఏదైనా ఫుల్ఫిల్ చేయాలి కదా, అవసరం కాబట్టి మొక్కు తీర్చుకోవడం అనేది అవసరం. అందుకని అనవసరమైన భయాలు పెట్టుకోకుండా చక్కగా భక్తి స్థానంలో భయాన్ని తీసి పక్కకు చెత్తబుట్లో పడేయండి. ఆ భయాన్ని ఏమీ అవ్వదు, నేను గ్యారంటీ మీకు. ఏం కాదు, భక్తిగా పూజ చేసుకోండి. ఏ నూనె వేయాలి, మళ్ళీ ఇప్పుడే చెప్పిన అనుమానాలు వద్దు అన్నా కానీ వస్తూ ఉంటాయి. ఏ నూనె అయినా వేయచ్చమ్మా. నువ్వుల నూనె శ్రేష్టం, ఆవు నెయ్యి ఇంకా శ్రేష్టం. కానీ ఆవు నెయ్యిలో జెర్సీ పాల నెయ్యి పనికి రాదు. ఇప్పుడు ఆవు నెయ్యి అంటే మనకి దొరికేది అదే దేశవాళీ ఆవు నెయ్యే వాడాలి. అది చాలా ఖరీదు ఉంటుంది. అందుకని ఇప్పుడు మనకి గానుగుల దగ్గర నువ్వులను నాటుతున్నారుగా, దీపానికంటే ఇస్తారు, అది తెచ్చుకోండి. లేదా స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె ఆడింది తెచ్చుకోండి. ఏం లేదు, కొబ్బరి నూనెతో కూడా పెట్టచ్చు. అది కూడా ఏంటంటే కొన్నది కాకుండా ఇప్పుడు అందరికీ మనకు ఆడినవి దొరుకుతుంది. ఏదైనా కల్తీ లేనిది తెచ్చుకొని వాడడానికే ప్రయత్నం చేయండి. అందుకని అనవసరమైన శంకలేం పెట్టుకోకండి అమ్మా. మా నాన్నగారు అయితే ఏది దొరికితే అది వేసి పెట్టండి ఎర్ర దీపం అనేవారు. అంటే మన మనస్సు ఎలా ఉండేది. అందుకే భక్తి ముఖ్యం. భక్తితో పాటమ్మా భక్తి ఉండాలి. ఈ భక్తికి త్రికరణాలు శుద్ధి లేవనుకోండి, ఆ భక్తి ఉన్నా వృధానే. అవును, మనోవాక్కాయ కర్మలు ఎప్పుడు శుచిగా ఉండాలి. ముందు భక్తి అనేది ఇవి శుద్ధి చేసుకోవడానికే భక్తి. మనస్సు, వాక్కు, కర్మ. మనస్సును బట్టి వాక్కు, నీ మనసు బాగాలేదు, నీ మాట బాగా వస్తుందా? రాదు. మాట బాగాలేదు, నువ్వు చేసే పని బాగా అవుతుందా? అవ్వదు. అంటే మనస్సును బట్టి వాక్కు, వాక్కుని బట్టి కర్మ ఉంటాయి ఎప్పుడు. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. భక్తి మనోవాక్కాయ కర్మలు శుద్ధి చేసుకుని మనం ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగడానికే ఈ పూజలు. వీటితో పాటు ఇంకా చాలా ఎదగాలి ఆధ్యాత్మికతలో. ఎల్కేజీలోనే ఉండిపోతున్నాం, పీజీ చేయాలి. అందుకే మనం పుట్టింది. మీరు చేస్తారుగా మాతో. మనం పుట్టినందుకే మనం పుట్టింది ఏదో అన్నం వండుకు తినడానికి, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి, ఉద్యోగాలు చేయడానికి అవన్నీ అవసరం. వాటితో పాటు ఎలా అయితే చూడండి అమ్మా, ఎప్పుడు ఒకటే రకమైన బట్టలు కట్టుకుంటామా? కట్టుకోం. ఎప్పుడు ఒకటే రకమైన తిండి తింటామా? తినం. మరి భగవంతుడి విషయంలో ఎప్పుడు పొద్దున్నే లేచి ఆ దీపం అంటే ఆలోచిస్తాం. అది పెట్టడానికి కూడా ఎంత బాధో మనకి. అంతకు మించి ఆలోచించట్లా మనం. అందుకంటే ఇంకా మనం పుట్టిన అందుకు కాదు, చాలా చేయడానికే పుట్టాం. మరి యొక్క ముఖ్యమైన అంశాలతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.